ఎవరే నువ్వు? కళ్ళు తాగిన కోతలాగా ఎగురుతున్నావు. రాధాబాయ్, కంచుబట్ల రాధాబాయ్. ఇది నా సామ్రాజ్యం. అందరూ దీన్ని గంజాయి వనం అంటున్నారని ఒక తులసి మొక్కని నాటాను. అది ఇప్పుడు కనబడ్డం లేదు. ఆ తులసి మొక్కని తీసుకొని రావాలి. నీ గొంతులో నుంచి వచ్చే ఆఖరి సౌండ్ ని చావు కేకే కావాలి. నెక్స్ట్ మండే మంచి ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందామా? ఏం బాస్ అంత షాక్ అయ్యా? ఏం నీకు నచ్చలేదా? నచ్చారు. మరి పెళ్లి? హలో పంతులు గారు, ఇప్పుడే పెళ్లి చేసుకొస్తున్నా. నాకేమో గీతా సింగ్ లాంటి పిల్లం, నీకేమో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి పిల్లం. ఏం బాస్ ఏం కావాలి? నువ్వే కావాలి. అప్పుడెప్పుడో కాలేజ్ లో సరదాగా కరాటే ప్రాక్టీస్ చేస్తే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు. అది టచ్ ఉందో పోయిందో టెస్ట్ చేసే అవకాశం వీళ్ళు ఇచ్చారు. రా. వస్తున్నా. అది ఏడుందో చెప్తే 10 लाख, పట్టుకుంటే 25 लाख. అంత పెద్ద సిటీలో గిరిగాడు ఒక్కడే అమ్మాయి గారిని ఎక్కడైనా చూచాడు. అదే మమ్మల్ని నలుగురిని పంపించే వరకు ఎతికి పట్టుకుంటాం, తొందరగా తీసుకొచ్చేస్తాం. ఈ ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఏం పీకుతాం బాబా. వావ్ సూపర్ గిరి, చూసావా నీకెంత మంది సపోర్ట్ ఉన్నారో. నువ్వు నిజంగా హీరోవి గిరి. మంచి పనికి కావాల్సింది మంచి మనసు, ముహూర్త బలం కాదు. ఆ ముహూర్తం గట్టిగానే ఉంది, నీ దరిద్రం దాన్ని డామినేట్ చేసింది. నీ చావు నువ్వు చావు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఏమే ఏమే ఎక్కడ చూసినా కొండారెడ్డి మనుషులే. ఏం చేద్దాం గిరి? చెప్తే అర్థం కాదురా నీకు. నీకు బతికే అర్హత లేదు, నీ బిడ్డకు పుట్టే అర్హత లేదు. మాటలు జారినవనుకో కొడక, తులసమ్మత్ అయితే కుత్కెళ్ళనే విసుకుతుంది. అదే ఈ తల వైపు మండిందనుకో, ఏం విసుకుతున్నా కూడా నాకే తెలియదు. బతిమాల బామాల వెళ్ళ, నా భార్య మీద నీ చెయ్యబడ్డా, పుట్టబోయే బిడ్డ మీద నీ వాళ్ళ గాలి వీచిన ఒక్కడు మిగల్లో. రండా కొడకల్లా.